లోక్సభ సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ ఎండలను మించిపోయింది. మరి రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన మెదక్ సెగ్మెంట్ రాజకీయం ఎలా ఉందో ఇవాల్టి ఎంపీ రిపోర్ట్లో చూద్దాం. మెదక్ ఒకప్పుడు హస్తం కంచుకోట. ఉద్యమం ఎఫెక్ట్తో ఆ కోటకు గులాబీ రంగు పడిపోయింది. కారు జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్న మెదక్ సెగ్మెంట్ లో ఎలాగైనా సరే మళ్లీ జెండా ఎగరవేయాలని చూస్తోంది కాంగ్రెస్. అయితే ఛాన్స్ ఇచ్చేదే లేదని అంటోంది టీఆర్ఎస్. ఆ విశేషాలు చూసే ముందు మెదక్ ఎంపీ చరిత్ర ఏంటో ఓసారి చూద్దాం. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో మెదక్ ఎంపీ స్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర్య సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు నాటి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ మల్లికార్జున్, సీనియర్ లీడర్ బాగారెడ్డి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంటి రాజకీయ మహామహులంతా ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వారే. అలాంటి మెదక్లో రాజకీయ వేడి రాజుకుంది. లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. మెదక్ ఎంపీ స్థానం చరిత్రను ఓసారి పరిశీలిస్తే 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బైపోల్తో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 9 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఒక్కోసారి విజయం సాధించాయి. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1980లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. మెదక్ ఎంపీ చరిత్రలో బాగారెడ్డి ఒక్కరే వరుసగా 4 సార్లు విక్టరీ కొట్టారు. మెదక్ సెగ్మెంట్ పై 2004 ఎన్నికల్లో తొలిసారి గులాబీ జెండా ఎగరేసింది టీఆర్ఎస్. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆలే నరేంద్ర పార్టీ మారి టీఆర్ఎస్ నుంచి రెండోసారి ఎంపీగా విక్టరీ కొట్టారు. ఆ తర్వాత 2009లో టీఆర్ఎస్ నుంచి విజయశాంతి గెలిచారు. 2014కు వచ్చేసరికి గులాబీ బాస్ కేసీఆర్ మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3,97,000 రికార్డ్ మెజారిటీతో ఎంపీగా కేసీఆర్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. మెదక్ లోక్సభ సీటు హిస్టరీలో ఇదే ఇప్పటి వరకు బెస్ట్, హైయెస్ట్ మెజారిటీ. అయితే గజ్వేల్ ఎమ్మెల్యేగాను గెలిచిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కొద్ది రోజుల్లోనే మెదక్ స్థానానికి బైపోల్ జరిగింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రౌండ్లోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిని సునీత లక్ష్మారెడ్డిపై 3,61,000 ఓట్ల మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. అలా మెదక్లో టీఆర్ఎస్ వరుసగా 4 సార్లు గెలిచింది. రెండు 2014 బైపోల్లో బరిలో 3 అభ్యర్థులు నిలిచారు. మొత్తం 9,85,000 ఓట్లు పోలైతే టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 5,72,000 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిని సునీత లక్ష్మారెడ్డికి 2,10,000 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జగ్గారెడ్డి 1,86,000 ఓట్లు సాధించారు. అలా బైపోల్ వార్లో 3,61,000 మెజారిటీతో టీఆర్ఎస్ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మెదక్ లోక్సభ మ్యాప్ ఓసారి పరిశీలిస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో ఒక్క సంగారెడ్డి మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈసీ విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం మెదక్ ఎంపీ పరిధిలో దాదాపు 16 లక్షల ఓటర్లున్నారు. కొత్తగా మరికొందరు యువ ఓటర్లు చేరే అవకాశం ఉంది. మెదక్ బైపోల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్తగా ఏం చేశారు? కేంద్రం నుంచి వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వాడారా? పెండింగ్ పనులకు ఈ 5 ఏళ్లలో మోక్షం కలిగించారా? ప్రభాకర్ రెడ్డి ప్రోగ్రెస్ పై పబ్లిక్ ఏమంటున్నారు? వాచ్ ఇట్. ఈ 5 ఏళ్లలో ఎన్నో కొత్త ప్రాజెక్టులు చేపట్టామని మెదక్ జిల్లా వాసుల చిరకాల కోరికైన
మనోహరాబాద్, కొత్తపల్లి, మెదక్, అక్కన్నపేట రైల్వే లైన్లను 400 కోట్లతో పూర్తి చేశామని చెప్తున్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మెదక్ నియోజకవర్గంలో మరి ఎన్నడూ లేని విధంగా మరి కొత్త ప్రాజెక్టులు చేసిన ఘనత మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ముఖ్యంగా మరి ఎన్నో ఏళ్ల కళ ఈరోజు మెదక్ అక్కన్నపేట కానీ మనోహరాబాద్ కొత్తపల్లి కానీ ఈ రైల్వే లైన్లు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే మరి మన శాంక్షన్ అయిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి మరి మనోహరాబాద్ కొత్తపల్లి అక్కన్నపేట మెదక్ ఈ 2 లైన్లకు కూడా మరి బడ్జెట్ల దాదాపు 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి గత 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత మరి మన ప్రభుత్వానికి. ఇవే కాదు, మెదక్ పార్లమెంటు పరిధిలో 4 నేషనల్ హైవేలు తీసుకొచ్చానని తెలిపారు ఎంపీ ప్రభాకర్. హైవేలపై అవసరమైన చోట ఫ్లైఓవర్లు సైతం నిర్మించామన్నారు. చాలా చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు నిర్మించడం జరిగిందన్నారు. ఇవే కాక కేంద్ర నిధులతో మెదక్ ఎంపీ పరిధిలోని గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గంలో 4 మరి నేషనల్ హైవేలు, మరి ఒకటి సిద్దిపేట రామాయంపేట మెదక్, ఒకటి మరి నర్సాపూరు మెదక్ బోధను రైల్వే నేషనల్ హైవే కింద పెట్టించేసి, అది కాకుండా కూడా కంది నుంచి కూడా మరి దెగులూరు సంబంధించిన నేషనల్ హైవే, మరి మొత్తానికి 4 నేషనల్ హైవేలు మరి కొత్తగా మనం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడానికి సిద్ధమైతే 4 హైవేలు. మరి అవి కూడా మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ అయ్యి మరి ఈరోజు నాగ్పూర్ హైవే నేషనల్ హైవే నెంబర్ 44లో కూడా ఎన్నో అవకతవకలు, గత ప్రభుత్వాలు చేసిన అవకతవకలను కూడా ఎక్కడెక్కడ అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు కానీ వాటిని కూడా పూర్తిగా మరి గుర్తించి మరి ఈరోజు బొంబాయి హైవే మీద మన బొంబాయి టు మన హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఈరోజు దాని మీద కూడా సంగారెడ్డి వద్ద, మల్కాపూర్ వద్ద, సదాశివపేట వద్ద మరి ఓవర్ బ్రిడ్జ్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవి కాకుండా కూడా రైల్వే అండర్ పాస్లు దాదాపు నా నియోజకవర్గంలో నేను ఒక 7-8 అండర్ పాస్లు కూడా రైల్వేకి సంబంధించిన అండర్ పాస్లు కూడా శాంక్షన్ చేయించినాను. మా నియోజకవర్గ పరిధిలో మరి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నిధులతోటి చాలా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి వాయిస్ ఎలా ఉంటే ఆయన ప్రోగ్రెస్ పై పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. 4 ఏళ్ల క్రితం నుంచి అంటే పరిపాలిస్తున్నట్టు మన ఎంపీ గారు ఎనలేని సేవ చేసిండు. ఇంతకుముందు మన మెదక్ జిల్లాకి రైల్వే లైన్ లేకుండే, అది వచ్చే ఘనత ఎవరిదంటే మన కొత్త ప్రభాకర్దే. అతను ఉండడం వల్లనే మన ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఈ రైల్వే లైన్ కావచ్చు, అతని వల్లనే వచ్చింది. అభివృద్ధి చూసుకుంటే మరి తూప్రాన్ నుంచి మెదక్ వరకు రైల్వే లైన్ కానీ, మల్కాపూర్ చౌరస్తా ఓవర్ బ్రిడ్జ్ కానీ, 4 లైన్ రోడ్స్ కానీ మన కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కనీసం అభ్యర్థులు నిలబడలేని పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ మెదక్ జిల్లాలో కానీ ఉంది. ఇది మెదక్ సెగ్మెంట్ పబ్లిక్ వాయిస్. పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ పూర్తవటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. టీఆర్ఎస్ లో మెదక్ ఎంపీ టికెట్ సిట్టింగ్ ప్రభాకర్ రెడ్డికే కన్ఫర్మ్ అయిందంటున్నారు. కాంగ్రెస్ లోనే ఇంకా ఎటూ తేలడం లేదు. ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై నాయకత్వానికి క్లారిటీ లేదు. టికెట్ రేసులో చాలా మందే ఉన్నా సీనియర్లనే పోటీకి దించాలని అధిష్టానం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన మెదక్ బరిలోకి దిగేది ఎవరు? వాచ్ ఇట్. రాష్ట్రంలోని హాట్ సీట్లలో మెదక్ ఎంపీ సీట్ ఒకటి. ఎందుకంటే ఇది గులాబీ బాస్ కేసీఆర్ సొంత నియోజకవర్గం. అంతకు మించి ఆయన ఓసారి ఎంపీగా గెలిచిన సీటు. అందుకే ఈ రేంజ్ పొలిటికల్ హీట్ నెలకొంది. ఇందులో భాగంగా ఈసారి మెదక్ లో భారీ మెజారిటీ సాధించాలని ఫిక్స్ అయింది గులాబీ గ్యాంగ్. కాంగ్రెస్ కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తోంది టీఆర్ఎస్ క్యాడర్. మెదక్ ఎంపీ టికెట్ సిట్టింగ్ కొత్త ప్రభాకర్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ లోనే ఆయన పేరు ఉంటుందని చెప్తున్నారు. దీంతో పోటీ చేసేందుకు గ్రౌండ్ లెవెల్లో ప్రభాకర్ రెడ్డి అంతా రెడీ చేసుకుంటున్నారు. కేంద్రంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించబోతోందన్నారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్. తెలంగాణకు రావాల్సిన నిధులు సులువుగా తీసుకురావాలంటే రాష్ట్రంలోని 16 సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు ప్రభాకర్. కేంద్రంలో రేపు కీలకమైన పాత్ర వహించేది టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా పూర్తిగా చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, నేషనల్ హైవేలు కానీ, రైల్వేలు కానీ
ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకురావడానికి మరి ఇప్పుడు మనకు మంచి అవకాశం. ప్రజలు కూడా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 16కు 16 సీట్లు కూడా మరి గెలుచుకొని కేంద్రంలో కీలక పాత్ర మరి పోషించడానికి అన్ని విధాల మరి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో మాత్రం అభ్యర్థి విషయంలో గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. మెదక్ బ్యాటిల్ గ్రౌండ్ లో ఎవరిని దించాలన్న దానిపై రాష్ట్ర నాయకత్వం కింద మీద పడుతోంది. వరుసగా అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో ఎంపీ బరిలో నిలిచేందుకు సీనియర్లతో పాటు సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ మెదక్ మాజీ ఎంపీ విజయశాంతిని పోటీకి దించాలని నాయకత్వం భావించినా ఆమె పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయితే ముందు నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన భార్యను మెదక్ ఎంపీగా పోటీ చేయిస్తానని చెప్తున్నారు. ఈ మేరకు ఆయన అధిష్టానానికి దరఖాస్తు కూడా చేశారు. శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జగ్గారెడ్డి సతీమణి నిర్మలతో పాటు గాలి అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ లీడర్ సంతోష్ రెడ్డి కూడా ఎంపీ రేసులో ఉన్నారు. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించింది. గాలి అనిల్ కుమార్ టికెట్ తనకే వస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ హైకమాండ్ మాత్రం కొత్త వారికి కాకుండా సీనియర్లనే పోటీకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల టికెట్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్ గా మారింది. గత బైపోల్లో పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోటీకి దించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా లిస్ట్ వచ్చే వరకు దీనిపై క్లారిటీ లేదు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని చెప్తున్నారు మెదక్ కాంగ్రెస్ లీడర్లు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతాయని అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మెదక్ సీటులో హస్తం జెండా ఎగురుతుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ ఎలక్షన్కి సెంట్రల్ ఎలక్షన్కి డిఫరెంట్ ఉంటుంది. ఈరోజు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. లోకల్గా ఉన్నటువంటి ఎలక్షన్, గతంలో జరిగిన ఎలక్షన్లో డిఫరెంట్. అది ఖచ్చితంగా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉండాలని కింది స్థాయి క్యాడర్ అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మెదక్ పార్లమెంటరీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థులు ఎవరిని డిసైడ్ చేసినా ఎంటైర్ తెలంగాణలో 16కి 16 కూడా కేవలం ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీని చూసుకొని ఒక ఊహించుకున్నటువంటి ఫలితాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ప్రతిపక్షాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకటం లేదని చెప్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. మెదక్ ప్రజలు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికే పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే జనరల్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 16 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పడానికి మొన్న జరిగిన ఎలక్షన్సే ఉదాహరణ. ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నట్టయితే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తున్నట్టే ప్రత్యర్థులకు అంటే బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా పార్టీలకు కానీ అభ్యర్థులు దొరకలేని పరిస్థితిలో ఉన్నారు. నర్సాపూర్, పటంచేరు, సిద్దిపేట, దుబ్బాక, మెదక్ ఇవన్నిటి కూడా ఏ రకంగా చూసుకున్నా కానీ అన్ని నియోజకవర్గాలకు భారీ మెజార్టీతో మన సంగారెడ్డి ప్రజలు కూడా పార్లమెంట్ అభ్యర్థికి టీఆర్ఎస్కి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో జగ్గారెడ్డి పోటీ చేశారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అందువల్ల ఈసారి బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే పార్టీలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఫైనల్ గా పోటీకి ఎవరిని దింపుతారన్న దానిపై క్లారిటీ లేదు. మెదక్ లోక్సభ పరిధిలో పార్టీల బలాబలాల విషయానికొస్తే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. ఒక్క సంగారెడ్డిలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గెలిచారు. గ్రౌండ్ లెవెల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతో గులాబీ దళం గెలుపు ఈజీయే అని నమ్ముతోంది. అయితే కాంగ్రెస్ తమకున్న ఓటు బ్యాంకునే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. ఇది వాల్టీ మెదక్ ఎంపీ రిపోర్ట్. మరో లోక్సభ స్థానం రివ్యూతో మళ్ళీ కలుద్దాం.